తర్వాత మీనరాశి. మీనరాశి వాళ్ళకి శని లగ్నంలోనే ఉన్నాడు, శుక్రుడు లగ్నంలోనే ఉన్నారు కాబట్టి శని లగ్నంలో ఉన్నప్పుడు మీనరాశి వారికి ముఖ్యంగా కొంచెం బద్ధకం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పనులు పోస్ట్‌పోన్ చేయడము, ఈరోజు చేయాల్సింది రేపు చేయడము, చేద్దాములే అనుకొని వాటిని పోస్ట్‌పోన్ చేయడము. తర్వాత అలాగే చూసుకున్నట్లయితే సప్తమాన్ని కూడా చూస్తాడు కాబట్టి శని. సో, భార్య ద్వారా కొంచెం లాభం లేకపోవడము, మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడము, బయట పబ్లిక్‌తో కొంచెము ఇబ్బందులు పడ్డము, అలాంటి స్థితి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, వీళ్ళకి కూడా వచ్చేసి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మీన రాశి వారికి ఏలినాటి శని ఉంది కాబట్టి సో, వీళ్ళకి ఇంకా 5 ఇయర్స్ ఉంటుంది ఏలినాటి శని. సో, వీళ్ళు కొంచెము శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి. శనికి సంబంధించిన రెమెడీస్ ఏంటంటే శని రూపంలో ఉన్న వాళ్ళని కొలవండి ముఖ్యంగా. సో, శని రూపంలో ఉండే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు. అలాగే తర్వాత మనకు చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉంటారు, వీధి కుక్కలు, అలాగే కాకులు ఉంటారు. కాకులకి వీటికి ఫుడ్ పెట్టండి. వాటికి ఫుడ్డు, వాటర్ ఇవ్వండి. మీరు ఏం పెట్టినా ఫుడ్‌తో పాటు వాటర్ కూడా కలిపి ఇవ్వండి. వాటికి చేసుకోండి. అది చాలా బాగా మంచిగా పనిచేస్తుంది. మంచి రెమెడీ అనమాట. అలాగే వీళ్ళు కూడా మనకు గురువు వచ్చేసి 4వ స్థానంలో ఉంటాడు కాబట్టి ప్రజెంటు 4లో గురువు ఉంటే ఖచ్చితంగా ఇంట్లో బాగుంటుంది. అంటే గురువు ఉన్నప్పుడు హైయర్ ఎడ్యుకేషన్స్‌కి మీరు చేయాలనుకున్నప్పుడు హైయర్ ఎడ్యుకేషన్‌కి మీరు ఫారెన్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ అది కొంచెం ఇబ్బందులు పెడుతూ వెళ్తారనమాట. అంటే అంత ఈజీగా రాదు శని లగ్నంలో ఉన్నప్పుడు. సో, ఈ లగ్నానికి గురువు యోగకారకుడు కాబట్టి కొంచెం మీకు ఇబ్బంది పెట్టకుండా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ శని గురువుని కూడా కొంచెం డామినేట్ చేస్తాడు కాబట్టి కాబట్టి మీరు శనికి చేసుకుంటూ ట్రై చేసినట్లయితే బాగుంటుంది. గురు బలాన్ని ఇక్కడ పెంచుకోవాలి. సో, గురువు బలాన్ని పెంచుకోవాలంటే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి బాగా. మేధ దక్షిణామూర్తి పటాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. సెల్లో వాల్పేపర్గా మేధ దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకోండి. మేధ దక్షిణామూర్తి ఫోటో వాల్పేపర్గా పెట్టుకొని డైలీ మార్నింగ్ ఆ పటాన్ని చూసి మీరు నిద్ర లేవండి. ఆ పటాన్ని దక్షిణామూర్తిని చూసినప్పుడు, స్వామి దక్షిణామూర్తి ఈరోజు నాకు అంతా మంచి జరిగినందుకు నాకు ఏం కావాలంటే నేను కోరుకున్నది ఏదైతే ఉందో అది నాకు సకాలంలో సక్రమంగా దక్కినందుకు కృతజ్ఞత అని దక్షిణామూర్తికి దండం పెట్టుకొని ముందుకెళ్ళినట్టయితే బాగుంటుంది. సో, వీళ్ళకు రిలేషన్షిప్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయంలో చూసుకున్నట్లయితే హెల్త్ అనేది సూపర్గా ఉంటుంది. హెల్త్ ఏం ఇబ్బంది లేదు. ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లగ్నంలో శని ఉంటే, రాశిలో శని ఉంటే మనం ఇబ్బంది పడతాం. అంటే మనము కొంచెం మన బాడీ, మన శరీరం, మనమంతా కొంచెం మెంటల్గా స్ట్రెస్కి ఫీల్ అవుతాం అనమాట. హెల్త్ విషయంలో ఓకే. సో, ఎడ్యుకేషన్ విషయంలో ఓకే. తర్వాత వచ్చేసి కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే 6, 7, 8, 9, 10 కెరియర్ విషయంలో అంటే 10వ స్థానాధిపతి గురువు అక్కడ 4వ స్థానంలో ఉండి 10వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కెరియర్లో కొంచెం ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంది. కెరియర్ పరంగా కొంచెం ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఏదైనా మీరు కొత్త జాబ్స్కి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు ట్రై చేసే ముందు వేరే జాబ్ వచ్చిన తర్వాతనే మీరు ట్రై చేయండి, మీకు బాగుంటుంది కెరియర్ పరంగా. అలాగే లాభాధిపతి కొంచెం లాభం అనేది కొంచెం తక్కువ రావచ్చు. అయినా కానీ మీరు కెరియర్లో అయితే గ్రోత్ అయితే చూస్తారు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మనీ రాకపోవచ్చు, కానీ మీరు ఓకే పర్లేదు బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు చేయాల్సింది బద్ధకాన్ని వదిలేసేయాలి. ఏ రోజు పనులు ఆ రోజు చేయాలన్నమాట. రిలేషన్షిప్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆరోగ్యం బాగుందన్నమాట. కెరియర్ పరంగా మంచి గ్రోత్ అనేది కనపడుతుంది. కెరియర్ ఎందుకంటే గురువు ఆయన రాశిని చూస్తాడు కాబట్టి కనపడుతుంది. సో, ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగానే ఉంది. ముఖ్యంగా రిలేషన్షిప్ విషయంలో, అలాగే మనము బద్ధకాన్ని వదిలేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎంతైనా లగ్నం ఈ మీన లగ్నానికి ఓకే, కానీ రాశి ప్రకారం చూస్తే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందులే ఉంటాయి. కానీ శనికి సంబంధించిన రెమెడీస్, గురువుకి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే బెటర్.